అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ కొండశిఖర గ్రామాలైన బూరిగా, చిన్నకోనిలతో పాటు ఎన్ఆర్పురం పంచాయతీ పరిధిలో మరో 5 గ్రామాలకు ఉపయోగపడేలా రోడ్డు వేయాలని, అందుకు అటవీశాఖ అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఇక్కడి పీవీటీజీ ఆదివాసీలంతా కలెక్టర్కు చేతులు జోడిస్తూ నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని చినుకోనిల, ఓనిజ గ్రామాల మధ్య రోడ్డు మార్గంలో వినూత్న నిరసనకు దిగారు. 1500 మంది జనాభా కలిగిన గిరిజనులకు ఓనిజ నుంచి చిన్నికోనిల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా 3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అయితే ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతో రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నికోనిలకు చెందిన సారా కొత్తయ్య అనే వ్యక్తి కుమారుడు ఈశ్వర్రావు ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లాలో ఇటుకు బట్టీల పనులకు వెళ్లాడు. అక్కడే అకారణంగా మృతి చెందాడు. అయితే ఈశ్వర్రావు మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడ్డారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఓనిజ వరకు అంబులెన్స్ మాట్లాడి అక్కడికొచ్చి అర్ధరాత్రి వదిలేసి అంబులెన్స్ వెళ్లిపోయింది. రోడ్డు మార్గం సక్రమంగా ఉంటే అంబులెన్స్ నేరుగా తమ గ్రామానికే వచ్చేదని అప్పట్లో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా 8 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని మోసుకు రావాల్సి వచ్చిందన్నారు. పత్రికల్లో వచ్చిన ఈ కథనానికి చలించిపోయిన ఐటీడీఏ పీఓ స్పందించి 3 కోట్లు విడుదల చేశారు. నిధులైతే ఉన్నాయి, కానీ అటవీశాఖ అనుమతులివ్వకపోవడంతో రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. గర్భిణుల్ని గజపతి నగరం ప్రభుత్వాసుపత్రికి తరలించాలంటే నరకం చూస్తున్నామని, అధికారులు స్పందించకపోతే సోమవారం ఆందోళనకు దిగుతామని రొంపిల్లి పంచాయతీ 10వ వార్డు సభ్యులు సోముల అప్పలరాజు, కోనపర్తి సింహాచలం, బూరుగ వీరయ్య తదితరులు హెచ్చరించారు. అదేవిధంగా ఏజెన్సీలోని చాలా చోట్ల ఇదే పరిస్థితి అని, అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు విజ్ఞప్తి చేశారు.